బ్రో రాజ్ ఎక్కడున్నా రాజారా అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా మొత్తం కూడా అంటే మన ఫిష్ వెంకట్ గారికి ఆయన నుంచి హెల్ప్ వస్తుంది అన్నట్టుగా చెప్పారనమాట. సో అసలు ఫిష్ వెంకట్ గారి పరిస్థితి చూస్తేనే ఆయనకి ఎవరు కూడా దాతలు రావట్లేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కూతురు భార్య చెప్తున్నారు. మరి అసలు ఆయన పరిస్థితి ఏంటి? ప్రభాస్ గారి నుంచి ఏమైనా సాయం అందిందా? నిజంగా ప్రభాస్ గారి గుణం ఎట్లా అంటే ఒక దాన గుణం, దయాగుణం అని చాలా మంది అంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ రాజుల ఫ్యామిలీకి తగ్గట్టుగానే ఆయన గుణం కూడా అంత గొప్పగా ఉంటుందని చాలామంది అంటారు. ఎందుకంటే ఆయన కుడి చేయితో చేసినటువంటి సహాయం ఎడమ చేయి కూడా తెలియదు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఫిష్ వెంకట్ గారి పరిస్థితి, ఆయన ఎన్నో వందల సినిమాలు చేశారు, మంచి మంచి క్యారెక్టర్లు చేశారు, ఒక కమెడియన్గా, విలన్ పక్కన రైట్ హ్యాండ్గా ఎన్నో సినిమాలు చేశారు. సో అయినప్పటికీ కూడా ఇంకా ఆయన మరి మనీ అనేది కూడబెట్టుకోలేదా, లేకపోతే వాళ్ళకు ఉండే ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉందో తెలియదు. కానీ సో ఆయన రీసెంట్గా తనకు కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడం కానీ, కాళ్ళకు ఒక ప్రాబ్లం రావడం కానీ, సో అప్పట్లో గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆర్థిక పరిస్థితి బాగలేక. సో అప్పట్లో బాగా అయ్యాడు, అంతా బాగానే ఉంది. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన ఊరుకోకుండా మళ్ళీ ధూమపానం కానీ, మద్యపానం కానీ ఇదంతా అలవాటు అవ్వడం, సో మళ్ళీ పరిస్థితి అనేది ఇంకా తీవ్రంగా మారిపోయింది. సో ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసినా కూడా బాగా పరిస్థితి కూడా కనిపించకపోయేసరికి ఇంకా కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తెలియక ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకా కంప్లీట్ అయిన 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోవడము, డయాలసిస్ చేయడం, దాంతోపాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాలని వైద్యులు చెప్పారంట. ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఆయనకైతే మ్యాచ్ అవ్వట్లేదు. ఆయన బ్లడ్ గ్రూప్ ఏమో O పాజిటివ్, వీళ్ళది B పాజిటివ్, A పాజిటివ్ ఆ విధంగా ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఫిష్ వెంకట్ గారి బ్రదర్స్కి అయితే మ్యాచ్ అవుతుందంట. బట్ వాళ్ళు కూడా ఏజ్ అయిపోవడం వల్ల, ఏదో ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల అది వాళ్ళకి కూడా సెట్ అవ్వట్లేదు. ఇంకా ఏం చేయాలి? ఎవరైనా దాతలు ఉంటే, లేకపోతే ఎవరైనా అవయవదానం చేసిన వాళ్ళు తీసుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి. సో ఏం చేయాలి అర్థం కాక కుటుంబ సభ్యులు అయితే ఎవరైనా మీడియా ముందుకు వచ్చేసి మాకు ఎవరైనా సహాయం చేయని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే ప్రభాస్ గారి అసిస్టెంట్ గారు అక్కడ ఫిష్ వెంకట్ గారి కూతురికి ఫోన్ చేశారని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది. మరి నిజంగానే అసిస్టెంటే ఫోన్ చేశాడా, అన్నోన్ పర్సన్ అనేది ఒక క్లారిటీ అయితే లేదు. బట్ ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు, కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, ప్రభాస్ గారి దానగుణం అని చెప్పేసి 50 lakhs డొనేషన్ ఇచ్చాడని చెప్పేసి ఇట్లా ఎక్కడున్న రాజారా ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాకపోతే విషయం ఏంటంటే నిజంగా ప్రభాస్ గారి అసిస్టెంటే ఫోన్ చేశాడా? ఇక్కడ ఆల్రెడీ ఆయన ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకముందే 50 లక్షలు ఇచ్చాడని చెప్పేసి అప్పుడే మాట్లాడుకుంటున్నారు. సో ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పేసి వాళ్ళ కూతురు అయితే మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మొత్తుకుంటున్నారు. మాకు ఎలాంటి ₹1 కూడా అసలు సహాయం అందలేదు. ముందు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా సాయం అందింది, చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇంతకుముందు హెల్త్ బాగాలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి కూడా 2 లక్షలు వచ్చాయని చెప్పేసి కూడా అప్పట్లో అన్నారు. మరి దానికి కూడా అధికారికంగా బయటికి వచ్చి అంటే అధికారికంగా ఎలాంటి ప్రూఫ్స్ కూడా దానికి కూడా లేదు. ఎందుకంటే ఇంకా అప్పట్లో గాంధీ ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు కాబట్టి ఓకే క్యూర్ అయింది. ఇంకా ఆ తర్వాత ఆయన చేతిలా చేసుకున్నారు. మళ్ళీ డ్రింకింగ్ చేయడము, స్మోకింగ్ చేయడం వల్ల మళ్ళీ ఈ స్థాయికి అయితే ఆయన వచ్చాడు. సో ఇప్పుడు ప్రభాస్ గారి అసిస్టెంట్ అని చెప్పేసి ఒకరు ఫోన్ చేశారని వాళ్ళ కూతురు అయితే చెప్తున్నారు. ఓకే సారు షూటింగ్లో ఉన్నాడు, మాట్లాడి మేము చెప్తామని చెప్పారు. ఇంకా తర్వాత 2 days 3 days నుంచి కూడా ఎంత ఫోన్ చేసినా అక్కడ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, ఇంకా తర్వాత చేస్తే కలవట్లేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళ కూతురు స్వయంగా మాకు ఎలాంటి హెల్ప్ అందలేదని చెప్తూ ఉంటే ఇంకో వైపు ఏమో 50 లక్షలు ఇచ్చారని చెప్పేసి దయాగుణం అని చెప్పి ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఒకవేళ ప్రభాస్ గారి ఆయన దగ్గరికి నిజంగానే ఈ న్యూస్ వెళ్తే ఆయన ఏమాత్రం కూడా ఆలోచించకుండా 50 లక్షలు కాదు ₹1 కూడా వేసే వ్యక్తి ఆయన. ఖచ్చితంగా ఎన్నో సహాయాలు చేసిన వ్యక్తి. మరి ఈ విధంగా ఆయన పేరును యూజ్ చేసుకొని ఎవరైనా పేరును పాడు చేయడానికి చేస్తున్నారా? ఇంకొక క్లారిటీ ఏంటంటే చేసిన వాళ్ళు ఎవరైతే ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పుకున్నారో నిజంగా ప్రభాస్ అసిస్టెంటేనా అనేది ఒక క్లారిటీగా తెలుసుకుంటే అర్థమైపోతుంది. కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళకు ప్రభాస్ గారి సైడ్ నుంచి ₹1 కూడా హెల్ప్ అందలేదని వాళ్ళ కూతురు గారే స్వయంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని చాలామంది కూడా కోరుకుంటున్నారు. ఎవరైనా సీనియర్ నటులు కావచ్చు, ఎవరైనా మాకు హెల్ప్ చేస్తే బాగుందని కూడా వాళ్ళు ఇప్పటికీ వేడుకుంటున్నారు. ఇది ఫేక్ న్యూసా నిజం అనేది, ఒకవేళ నిజంగానే ఈ న్యూస్ అనేది ప్రభాస్ గారి చెంతకెళ్తే మరి ఆయన అయితే నిజంగానే హెల్ప్ చేస్తారు. మరి ఎవరైనా చొరవ చేసి ఈ న్యూస్ అనేది ఆయన దగ్గరికి తీసుకెళ్తే అయినా బాగుంటుందని కూడా అనుకుంటున్నారు.